శత్రుపురుషులైన వారందరినీ నిర్మూలన చేశాడు. యుద్ధమంతా అయిపోయింది కదా, బతికారు కదా, ఎట్లాగో ఉపాండవులు వగైరాలంతా హాయిగా శిబిరంలో పడుకుని నిద్రపోతున్నారు కదా, అక్కడ కూడా మళ్ళీ అశ్వత్థామని ప్రేరేపణ చేసి నిద్రపోయే వాళ్ళందరినీ చంపించాడు. ఈ 5గురిని మాత్రం తీసుకెళ్లి దూరంగా కూర్చోబెట్టాడు. పోతాం పండి అక్కడ పడుకుందాం మనం అన్నాడు. మిగిలిన వాళ్ళు పడుకోక్కర్లేదు, వీళ్ళంతా ఇక్కడ ఉంటారులే అన్నాడు. వెళ్తుంటే వాళ్ళు కూడా పోతారేమో, వీళ్ళు మాత్రం తీసుకుపోయాడు. ఎందుకు పోయాడు? పాండవుల్ని మాత్రం ఎందుకు రక్షించాడు అన్నారు. ఎందుక అదిగో ద్రౌపది శంఖచక్ర గదాపాణి ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష అందిట. అంటే ఏమయ్యా ఇన్ని పాటలు నేను పడుతుంటే సభలో చూడలేదు, నేను ఏం చేయను, చూస్తే నా ఏం చేసిందేమని అంటాడేమో. పుండరీకాక్ష పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి కానీ కనపడవు నీకు, కనపడలా నేను పడే పాటలు అన్నీ ఉన్నాయి, నువ్వు రక్షించమని అడిగితేగా అంటావేమో. శరణాగత, శరణాగతి కూడా చేశానయ్యా, రక్షించడంలో అభ్యంతరం ఏముంది అని గోల పెడితే ఆ ద్రౌపది యొక్క మంగళసూత్రం రక్షించడం కోసం పాండవుల్ని తీసుకెళ్లి దూరంగా కూర్చోబెట్టాడు, వీళ్ళందరినీ పంపించేశాడు. అంటే పాండవుల్ని రక్షించడం కూడా ద్రౌపది కోసం, అంటే శరణాగతి చేసిన ద్రౌపదికి సంబంధులు అని. ద్రౌపది మంగళసూత్రం ఉంటే కదా ఆమెకు క్షేమంకరం అవటం అనే భావనతో పాండవుల్ని బతికించాట, గాని లేకపోతే వీళ్ళతో పాటు కౌరవులతో పాటు వాళ్ళని కూడా వీళ్ళు పలహారం అయిపోయి ఉండేవాడు. ఎక్కడో ఉన్నటువంటి స్వామి, అయ్యో ఇక్కడ ద్వారకాపట్నంలో ఉన్న స్వామి వచ్చాడా ఇక్కడికి, ఈ సభకు వచ్చాడా హస్తినాపురానికి, వస్త్రాలు పట్టుకు వస్తూ ఏమన్నా లారీ వ్యాగన్ వేసుకొచ్చాడా, మరి ఏంటి ఎట్లా వచ్చినాయి వస్త్రాలు, మరి ఎవరిచ్చారు అంటే అవతార సమాప్తిలోట, అవతార సమాప్తి కృష్ణావతారం 120 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అవతార సమాప్తిలో అన్నట్ట పాపం స్వామి, ఏం చేయను మిగిలిపోయింది, అప్పట్లాగే రుణం ప్రవృద్ధమివమి, నాకు బాకీ ఎట్టాగే మిగిలిపోయింది, చక్రవడ్డీలతో పెరిగిపోయి మరీను. గోవిందేజీ యదాక్రంద కృష్ణ మాం దూరవాసీనం, గోవిందాని 2 చేతులు ఎత్తి ఆ కృష్ణ అంటే ద్రౌపది దూరంగా ఉన్న నన్ను పెద్దగా పిలిచింది. ఆ పిలిచినటువంటి పిలుపు వలన కలిగినటువంటి ఆ రుణం ఏదైతే ఉందో, రుణం ప్రవృద్ధమివమి హృదయాన్నాపసర్పతి, అది హృదయంలో ముళ్ళై గుచ్చుకుని ఇంకా వ్యధ పెడుతూనే ఉంది అన్నాడు. ఏమయ్యా ఆవిడ గోవిందాన్ని పిలిచినప్పుడు ఇచ్చేసావు కదా, వస్త్రాలు ఇచ్చేసావు కదయ్యా, బాకీ తీరిపోయింది కదా, కావాల్సింది ఇచ్చేవు కదా, అదే నా నామం ఇచ్చేసింది ఆ ఫలం, నేనేం చేశాను కాబట్టి నన్ను పిలిచింది, గట్టాగా మిగిలిపోయింది బాకీ అన్నట్ట. దీని చేత ఏమిటి తెలుస్తోంది మనకి అంటే, భగవంతుని కన్నా దూరంగా ఉన్న భగవంతుని కన్నా మనకు దగ్గరగా ఉన్న నామమే మనకి కావలసిన ప్రయోజనాన్ని కలిగించి మనకి ఆపదలో రక్షిస్తోంది. రక్షించడం అంటే అక్కర్లేంది పోగొట్టి కావలసింది ఇస్తోంది అని అర్థం చెప్పారు.